ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇలా హరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు. బీఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంటా, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం ఆ రోజు. నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తాను, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. నేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లోళ్ళు అంటున్నారు. అంటే ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. అంటే రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే, మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఇదా చెప్పాల్సిన బాధ్యత? ఇవాళ ఏ మంత్రి అన్నా ఈ రోజు వరకు ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చిండా? ఏ అధికారి అన్నా తిరుగుతా ఉన్నారా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతా ఉంది. ఇలా రోహిణి కార్త్ వచ్చినా ఇంకా కళ్ళాల్లో వడ్లు అన్నీ ఉన్నాయి. రోహిణి కార్త్ వస్తే జనరల్గా రైతులు దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తారు, వానకాలం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, వర్షాకాలానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయం వచ్చింది. రోహిణి కార్త్ వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పుడు కొన్నది 50 లక్షలే. 1/3 కొన్నావు, ఇంకా 2 వంతులు ఉన్నది. 1 వంతు కొన్నావు, ఇంకా 2 వంతుల వడ్లు ఆనే ఉన్నాయి. రోహిణి కార్త్ వచ్చినా వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. నిజంగా మీకు కళ్ళు కనబడితే రైతుల బాధలు మీకు కనబడేటి, రైతుల కన్నీళ్లు మీకు కనబడేది. గుండెలు బాదుకొని రైతులు చెప్తుంటే రైతుల బాధలు, ఆర్తనాదాలు మీ చెవులకు వినబడాలి. కానీ మీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడినది మొద్దు ప్రభుత్వంగా మారిపోయింది మీ ప్రభుత్వం. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు.
కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు? మిషన్ మోడ్లో వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తె వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికీ. నీ మిషన్ మోడ్ అంతా కాగితాలకే పరిమితమైంది. నీ డైలాగ్ అంతా నీ పేపర్ టైగర్ ఏదంటే పేపర్ టైగర్ డైలాగ్లేని, పేపర్ టైగర్ మాటలని. అసలు వాస్తవం లేదు. నువ్వు హైదరాబాద్లో మిషన్ మోడ్లో కొనమంటే మరి ఎందుకు కొంటలేరు? ఎందుకు తరుగు పెడతా ఉన్నారు? అరే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే రైతులు ఆశగా చూసిండ్రు. మంత్రులు ముఖ్యమంత్రి మా గురించి పట్టించుకుంటారేమో, మా గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏమన్నా మిల్లర్లకు కలెక్టర్లకు డైరెక్షన్ ఇస్తుందని ఆశపడితే నిన్న కేబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మీరు.